చెప్పాను. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరేస్తాను, పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను అని చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆదేశిస్తే పోటీ చేస్తారు పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందరూ వస్తాయి సార్, అర్థాలు రకరకాల ప్రశ్న ఎక్కండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అంటే మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్పాను, ఆహ్వానిస్తా చెప్పాను. మళ్ళా వచ్చేసి జనవరి 20 దగ్గరకు వస్తున్నాం, 20 దగ్గరకు వస్తున్నారండి. లేదు అయ్యో చెల్లుతున్నాం అన్నారు. 23 వచ్చేసారండి, 24, 25 ఏమంటే శ్రేణిగా ఫోన్ చేసి, సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోబో 93లో సార్ 6,000 మంది వంటలు ఇచ్చేస్తారు. నిన్న మొన్న స్నేహితులు కాదు సార్, ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మంది భోజనం వండించాడు. అప్పటికి మా జత వచ్చే నమస్కారం సార్ సీని గారు, రాబోతు నమస్కారం, వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం సార్, అదిగో ఇదిగో అదిగో ఇదిగో నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు వచ్చారండి, కలుస్తాను, ఎందుకంటే 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకుంటుని చెప్తాను. 20 సీట్లు కోసం అన్నింటికీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తారు. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారిని, అయ్యా వాసు గారు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారికి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇతరు పొడి చేసుకుందాం, ముందు 2 తీసుకోండి, నాకు 3 ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది. కానీ మీరన్నా అడగాలి కదా. నేను 20 మంది కోసం ఏం చేస్తాను చదివిస్తాను. అలాగే బీజేపీ వారికి చేస్తాను. మిథున్ రెడ్డి వస్తున్నారు, బీజేపీ నుంచి ఫోన్ అన్నానండి, నాకు అబ్బాయికి మంచి పనులు ఇవ్వదు, మీరు 175 సీట్లు పోటీ చేస్తే చెప్పండి, నేను పని చేస్తాను. 175 సీట్లకి మంచి రైపు రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3 ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంటాం అని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పి, అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అని అందరూ వచ్చి బహిరంగ సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద.